ఇంకా ఇది మనకు కావాల్సిన విషయం. ఈ 50% పరిమితితో సర్పంచ్ రిజర్వేషన్స్ ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చేసారు. నేడు కలెక్టర్లకు పంపన్న రాష్ట్ర సర్కారు ప్రతి 5 ఏళ్లకు రిజర్వేషన్ మారేలా రొటేషన్ పద్ధతి ఉన్నదట. 2-3 రోజుల్లో రిజర్వేషన్ల గెజిట్ రాబోతుంది. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. డిసెంబర్లో ఎలక్షన్లు ఉండబోతున్నాయి. మంత్రి ధనసరి సీతక్క గారు అంటారు. మరి సీతక్క తాగుబోతుల ఓట్లు అక్కకొద్దు కాబట్టి మరి తాగుబోతులు రేపు ఓటు అడగదు గ్రామ పంచాయతీలలో. ఈ 50% నిబంధన అనేది ఒకటి ఉండదు. ఆ 50% పరిమితి దాటిపోయి 69 ఇస్తాం. 69% రిజర్వేషన్ అని ఇక మరి సాగు ఆడితే చల్లగా ఇప్పుడు రివర్స్ చెప్తారు. మేము 69 అనేది మాతోని కాదు, మేము దద్దమ్మలం, మీ సన్నాసులో మేము బీసీలకు స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్ ఇవ్వలేము. పాత పద్ధతిలో 50% లోపలి మాత్రం రిజర్వేషన్ ఇస్తే 27% అంటారు ఫైనల్. ఆ 27% అమలు అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఇంకా ఇంత పొడుగు అంత పొడుగు గజం ఎగిరిన మగవాళ్ళు ఉన్నారు యూట్యూబ్లలో. ఈ కాంగ్రెస్ ఎంగిలి మెతుకులు తిని మోచేతులు ఆయన కుక్కలు నలిక్కుట్టోడు నప్పతట్లోడు. మరి ఇప్పుడు ఆ మగవాళ్ళు దీనిపైన ఎగురుతారంటే ఇప్పటికే ఆలస్యం అయింది, ఎన్నికలు పెట్టాల్సిందే. ఎన్నికలు పెట్టకపోతే గ్రామాలు ఆగమవుతున్నాయి, ఆ డెవలప్మెంట్ ఫండ్స్ పోతాయి. సో ఎప్పటికైనా మన ఎన్నికలు పోవాల్సిందే. రిజర్వేషన్ అనేది కొంచెం టైం పట్టేటట్లున్నది. ఎన్నికలు పెట్టనియండి. ఇట్లా నరేషన్ బిల్లు చేస్తారు కొందరు దొంగనా కొడుకులు ఉన్నారు యూట్యూబ్లో, కాంగ్రెస్ మోచేతుల్లా కుక్కలు. ఆ కొడుకులు బిల్లు చేస్తారంట. ఇక మరి ఇప్పుడు ఈ 50% నిబంధనతోని రేవంత్ రెడ్డి ఎన్నికలకు పోతే మరి బీసీ సంఘాలు, బీసీలు, దొంగ బీసీ చింతపండు గాడు వీళ్ళంతా ఏం ప్రోగ్రాం తీసుకుంటారు, ఏం చేస్తారు? దీన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారా, లేదు దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తారా, లేదు ఈ రాష్ట్రంలో బీసీలను ఈ దొంగ బీసీ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి బీసీలకు నామాలు పెట్టే ప్రోగ్రామే చేస్తారా? నాటోడైతే నామాలు పెట్టే ప్రోగ్రామే కనిపిస్తుంది. ఇప్పుడు మీ వ్యవహారం చూస్తాను నామాలు పెట్టే కథే ఉన్నది. కానీ రాష్ట్ర ప్రజలు కూడా మీకు నామాలు పెడతారు. రైతులు కానీ ప్రజలు కానీ రేపు 4 కోట్ల మందికి ఎవరైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, మరి ఎవరికైతే హామీల పేరుతో మోసం చేసిందో వాళ్ళందరూ రేపు ఓటు వేయబోతున్నారు. మరి దొంగ ఓటుతో గెలుస్తారా, రిగ్గింగ్ చేస్తారా, ఓటు చోరీ చేస్తారా చూద్దాం. కానీ ఏది ఏమైనా రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బతుకు బజార్కి ఇస్తారు ప్రజలు. తద్వారా రేవంత్ రెడ్డికి అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి జర భూమి మీదకి వస్తారు. ఇప్పుడు ఇట్లున్నారు ఆకాశంలో ఉన్నప్పుడు వాళ్ళు భూమి మీదకి రావడానికి చాలా సక్సెస్ఫుల్ గా ప్రయత్నాలు చేస్తారు. మరి భూమి తెప్పిస్తటే కొడతాను. ఏది మరి 5 ఏళ్ళకి వస్తారట రొటేషన్ పద్ధతి అట. మరి 2-3 రోజులట గెజిట్ వస్తాడట. మరి మన అక్క చెప్పేసింది ఆల్రెడీ 11 తారీఖు లోపల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డిసెంబర్ 11 వరకు నోటిఫికేషన్ వస్తుంది. సంక్రాంతి పండుగ లోపల ఎలక్షన్ అయిపోతుంది. కొత్త సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టు కొత్త సర్పంచ్ కూడా వస్తారు. ఈ మరి కొత్త సర్పంచులకు పక్కన పెడితే ఆ పాత సర్పంచులకు పెండింగ్ బిల్లులు వేయలేదు. వాళ్ళ తన్లాట చిన్నది కాదు, సత్తారు, వాళ్ళకు పైసలు ఇస్తలేరు. ఎవరికి పైసలు అయిపోయినా రేపు ఓట్ల నాడు మాత్రం పైసలు వేస్తారు. అది మాత్రం టెన్షన్ పెట్టుకోగలిగి. ఏ దానికి పైసలు లేకపోయినా ఓట్లు వస్తే మాత్రం పైసలు వస్తాయి. అది ఎట్టు వస్తాయి అని నన్ను అడగకూడదు. అది ఎట్లయినా వస్తాయి. ఓట్లు రావాలంతే. ఓట్లు ఉంటే పైసలు ఉంటాయి. అది మన రేవంత్ అన్న రాజ్యాంగం అనమాట. అది ఆ లెక్క వేరే ఉంటుంది.